ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా పశ్చిమ గోదావరి జిల్లా సహకార సొసైటీ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తుంది. సామాన్య ప్రజలపై మెడిసిన్స్ ఖర్చుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన మందులు లభించేలా జనరిక్ మెడిసిన్స్ దుకాణాలను కొత్తగా ప్రారంభిస్తున్నారు. ఈ విస్తరణ కార్యక్రమాల ద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నూతన పాలకవర్గం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. జిల్లాలో డీసీఎంఎస్లు అయితే పనితీరు అయితే పూర్తిగా స్టోర్స్లు అన్నిటిలో కూడా దీపావళికి సంబంధించి కానివ్వండి, అలాగే గానుగులకు సంబంధించి కూడా పూర్తిగా స్వచ్ఛమైన నూనె తయారు చేసి అలాగే స్టోర్స్లో అందిస్తుంది. డీసీఎంఎస్ పాలకవర్గం ఏర్పాటై సంవత్సరం అయిన సందర్భంగా మనతో మాట్లాడడానికి డీసీఎంఎస్ చైర్మన్ చిన్ని గారు చెప్పండి సార్, ఒక సంవత్సర కాలం పాటు ఏ విధంగా ఉంది పనితీరు, డీసీఎంఎస్ స్టోర్లలో ఏ విధమైన అందుబాటులో ఉన్నాయనుకోవచ్చు? అంతకుముందు ఫెర్టిలైజర్స్ వచ్చేప్పటికి, ఎరువులు వచ్చేటప్పటికి 20 డిపోలు ఉండేయండి గత 20 సంవత్సరాలుగా. దాన్ని మేము 5 డిపోలు పెంచాం మేము వచ్చిన తర్వాత. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత స్వచ్ఛమైన గానుగ నూనె అందివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏలూరులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా మా బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ 25 బ్రాంచీల దగ్గర కూడా గానుగ నూనె పెట్టి వినియోగదారులందరికీ కూడా స్వచ్ఛమైన గానుగ నూనె ఇవ్వాలనే ఉద్దేశంతో అది కూడా మేము ప్లానింగ్లో ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఏలూరులో సూపర్ మార్కెట్ ఉందో ఇక్కడ ఎన్ని సూపర్ మార్కెట్లు బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినా కూడా మా కాంపిటీషన్గా ఏం కాదండి. ఎందుకంటే ఈ డీసీఎంఎస్ అనే సంస్థ బయట వ్యక్తులు 10 to 15% మార్జిన్ వేసుకుని బిజినెస్లు చేస్తారు. ఈ సంస్థ గవర్నమెంట్ సంస్థ కాబట్టి మేము మా జీతభత్యాలు వచ్చే విధంగా 1 to 2% or 3% మార్జిన్ తోటే ఆ మార్జిన్లు వేసుకునే వ్యాపారం చేస్తాం. కాబట్టి వినియోగదారునికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ రేట్లు ఉండే విధంగా మా సూపర్ మార్కెట్ ఉంటుంది. అలాగే డీసీఎంఎస్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇంకా ఎన్ని బ్రాంచ్లు పెంచబోతున్నారు జిల్లా వ్యాప్తంగా? ఏలూరులోనే ఇంకో సూపర్ మార్కెట్ పెడదాం అనుకుంటున్నామండి. అదేవిధంగా భీమడోలు ఒకటి పెడతాం, భీమవరం ఒకటి పెడదాం అనుకుంటున్నాం. భీమవరంలో కూడా జనరిక్ మెడికల్ స్టోరు మేము ఎక్కడైతే గానుగ నూనె పెట్టదలుచుకున్నామో అక్కడే జనరిక్ మెడికల్ స్టోర్ కూడా పెట్టి ఏదైతే వినియోగదారులు ఉన్నారో అందరికీ కూడా తక్కువ రేట్లు, జనరిక్ మెడికల్ స్టోర్ అంటే తక్కువ రేట్లకే మందులు అందించే విధంగా మేము జనరిక్ మెడికల్ స్టోరు, రైస్ డిపో ప్లస్ గానుగ నూనె 3 కలిపి ఏలూరు ఒకటి, భీమడోలు, భీమవరం, నరసాపురం, నెడదవోలులో కూడా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా డీసీఎంఎస్లో అంటే ఎరువులకు సంబంధించి ఏ విధంగా సప్లై ఉంది? అంటే యూరియాకి సంబంధించి కొరత ఉంటుంది. ఆ కొరతలు లేకుండా రైతులకి ఏ విధమైన నాణ్యమైన యూరియా కానివ్వండి, ఎరువులు కానీ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎరువులు వచ్చేటప్పటికంటే మొన్న ఏదైతే వారు ప్రమేయం ఉందో ఈ వారు వల్ల రేట్లు పెరగడం జరిగింది. పెరుగుతాయనే ఉద్దేశంతో మేము ముందు చూపుతో మేము 13 కోట్ల రూపాయల స్టాక్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు. డీసీఎంఎస్ అనే సంస్థ ఉంది, గవర్నమెంట్ సంస్థ. ఈ సంస్థలోకి వెళ్తే ఎంఆర్పి రేట్ల కంటే తక్కువ రేట్లకి అమ్ముతారు కాబట్టి ఈ ఓల్డ్ రేట్స్ మీద మనం సరుకు పెట్టగలిగితే రైతులకు ఉపయోగపడతామనే విధంగా మేము 100% ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైతులు కూడా అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. అలా డీసీఎంఎస్ తరఫున ఎన్ని కోట్ల వ్యాపారం, సంవత్సరానికి ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది? రైతులకి ఇంకా మేలు చేసే కార్యక్రమాలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వచ్చేప్పటికి లాస్ట్ ఇయర్ వచ్చేప్పటికి 116 కోట్లు జరిగిందండి. ఈ సంవత్సరం రమారమ్మి 140 కోట్ల నుంచి 150 కోట్లు బిజినెస్ పెరుగుతుందని, అంటే 140 నుంచి 150 కోట్లు జరుగుతుందని భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ గానుగులు, ఈ మెడికల్ స్టోర్స్ ఉన్నాయో అది అన్ని దిక్కులా పెడితే అందరికీ ఉపయోగపడతాం అనే ఉద్దేశంలో ఉన్నాం కాబట్టి అవి కూడా త్వరలో ప్రారంభిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. డీసీఎంఎస్ తరఫున అలాగే ఇప్పటికే సూపర్ మార్కెట్లు అలాగే ఎరువులకు సంబంధించిన స్టోర్లు ఉన్నాయి. ఇంకా స్టోర్లని భీమడోలు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జనరిక్ మెడికల్ షాపులు అలాగే సొంత గానుగులతో తయారు చేసే నూనెలు అలాగే ఎరువులు రైతులకు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏలూరు డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ చిన్ని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.